హల్లెలూయా. అయితే మరి దాపగడ్డకి వెళ్దాం అనుకున్నానండి. దాపగడ్డకి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేదండి. నేను ఒక పాపకి వెళ్ళాలని అనుకున్నానండి. దేవుని కృప వల్ల నాకు మరి కొండ మీదకి దేవుడు నడిపించుకొచ్చాడండి. మరి 7 వారాలు వస్తాం ప్రభువా, నాకు గుండెకాయ నొప్పి తగ్గాల, నాకు కాళ్ళు చేతులు కూడా చిలుకుపోట్లు వచ్చేస్తుంది ప్రభువా, అవి కూడా తగ్గాలి ప్రభు అని అనుకున్నానండి. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండానే మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎన్నో డబ్బులు అయిపోతాయి. అయినా సరే నేను ఆ నమ్మకం మీద నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా 7 వారాలు వచ్చానండి. నాకు బాగానే ఉందండి. గుండెకాయ నొప్పి లాగేసింది, నాకు ఆవేశం కూడా తగ్గిపోయిందండి. దేవుని కృప వల్ల దేవుడు నడిపించుకొచ్చాడండి. మా అమ్మాయి అయితే అసలు కొండెక్కలేవమ్మా అందండి. దేవుడు ఆయనే నడిపిస్తాడని నేను ధైర్యం చొప్పున వచ్చానండి. నాకు ప్రాణం బాగానే ఉంటుందండి. గుండెకాయలు నాకు దేవుడు నన్ను ముట్టాడు, స్వచ్ఛపరిచాడని నేను నమ్మకం మీద నేను 7 వారాలు వద్దకి నేను సాక్ష్యం చెప్పుకొని కారు కోసుకుంటాను ప్రభువా, నాకు ఆరోగ్యం ఇచ్చి నాకు మరి గుండెకాయలను మీరు ముట్టండి నాయన. నాకు నా ప్రభువా, డాక్టర్ దగ్గరికి వెళ్ళే కన్నా మీ దగ్గరికి వస్తే బాగు చేసే దేవుడు నాయన, నువ్వు స్వచ్ఛపరిచే దేవుడు ప్రభువా, నువ్వు అన్ని రోగాలు కూడా నా ప్రభువా నువ్వు కనిపెట్టి బాగు చేసే దేవుడు అయ్యా అని అనుకున్నానండి. ఒక రేత్రి కాడండి మరి ప్రభువా, మరి నాకు ఇంకా కొద్దిగా బలువుగా ఉంటుంది ప్రభువా, గుండెకాయ మీరు ముట్టండి నాయన అంటే డాక్టర్లాగా శరీరం చూపించుకొని డాక్టర్లాగా నాకు స్వరం వినపడిందండి. నా దగ్గరికి వచ్చి నుంచున్నారండి. ఇలాగ చిరంజీవి నుంచి పట్టుకొని వచ్చారండి. వచ్చాక గుర్తున నాకు మళ్ళీ గ్యాప్ మెలకు వచ్చేసింది. అంటే నిద్రపోలేదండి, మెలుకునే ఉన్నాను. ఇక మళ్ళీ కళ్ళు తెరిచానండి. కళ్ళు తెరిచాక ఏమీ కనపడలేదండి. ఒక వారం వచ్చాక 2వ వారంలో దేవుడు మరి ఒక బాలకుమారుడు ఒక గుట్లో ఉంచుతున్నాడండి చేతిలోకి. దేవుని కృప మరి గుడ్లో ఉంచి అంత గుడ్డుండి అది గుడ్లో ఉంచి ఇలా ఉంచుతున్నారండి. ప్రార్థనలో ఉంటానండి, ఉంచుతున్నారు. ప్రభువా ఏంటో మరి ఉంచావు ప్రభువా, మరి నాకైతే తెలవనాయన, అది నీకే తెలుసయ్యా అని మళ్ళీ నేను ప్రార్థించుకున్నానండి. దేవుని కృప వల్ల నాకు ప్రాణం బాగానే ఉంటుందండి. చిన్న సాక్షి దేవుడు దీవించుగాక. మరి తల్లిగారి సాక్ష్యం విన్నాం కదండి. మనం గుండెలో బాధ, మొన్న ఈ అసిరేపేట నుంచి వచ్చారు ఆయన, గుండెలో చిల్లి పడిందంట. ఇది మన అసిరేపేట నుంచి నిన్న కూడా వచ్చారు ఆయన, మొన్న వారం హాస్పిటల్ అన్నీ తిరిగితే మరి ఈ కారేసుకు వస్తున్నారు. ఈరోజు మరి వర్షం కారణంగా వచ్చారండి. ఎవరైనా అసిరేపేట నుంచి ఈరోజు రాలేదు అంటే ఎక్కడికి వెళితే నాకు నయమవుతుందో అని తెలుసుకుని మరి ఇక్కడ దాకా వచ్చారంటే మరి అక్కడ హాస్పిటల్ లేక కాదు, హైదరాబాద్లో హాస్పిటల్ లేక కాదు, మరి తల్లిగారికి కూడా హాస్పిటల్కి వెళితే తట్టుకోలేని పరిస్థితి ఈ రోజు నాడు. అమ్మా, దేవుని దగ్గర ఉచితమైన వైద్యం. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. మరి ఎంతో బాధతో వచ్చింది ఆ తల్లిగారు. అందుకంటే మరి అలాంటి వాళ్ళందరూ అసలే గుండె బాధ, అలాంటి వాళ్ళందరూ కొండ ఎక్కాలంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఆ తల్లిగారు ఆ విశ్వాసంతో మరి దేవుని సన్నిధికి వచ్చినాక ఒక దర్శనం చూపించారు దేవుడు. ఆ ప్రకారంగానే తన బాధ అంతా కూడా తొలగించారు. మరి ఆ సాక్ష్యం ఇచ్చేవారు మరి సాక్ష్యాన్ని మన అందరికీ పంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూడా ఒకసారి మళ్ళా ప్రభుకి చప్పట్లు కొట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లెక్కలేని ఆశ్చర్యాలు, ఊహించలేని అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఇది అని మనం ఏం చెప్పలేం, నిజంగా జరిగిద్దా అని అనుకుంటాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు గ్రంథాలు రాస్తే భూలోకమే చాలదంట. అంత విస్తారమైన కార్యాలు జరిగించాడు దేవుడు. నీకు నాకు మరి మేలు జరిగించడానికి ఆ ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, అందరికీ ఉపకారి. అందుకనే మరి ఆ తల్లిగారు మరి ఇక్కడ దాకా వచ్చి రాగలిగిందంటే దేవుని కృప. మీరు అందరూ కూడా రాగలిగారంటే దేవుని కృప. అందరికీ మేలు చేసి పంపిస్తాడు. ఎవరు సందేహించవలసిన అవసరం అయితే లేదు. దేని స్తోత్రం. మంచిది. మరి సాక్ష్యం ఇచ్చి అర్పణ అర్పించుకున్నాడు. మరి కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి